హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం కథ చెప్పుకొని చాలా రోజులు అయింది కదా. ఈరోజు చిన్న ఫన్నీ కథ చెప్పుకుందాం. ఒకరోజు ఒక కోడి తన 6 పిల్లలతో కలిసి షికారుకు బయలుదేరింది. కోడి తన పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ నడుస్తూ ఉంది. కోడి పిల్లలు కనిపించిన గింజలు, పురుగులు తింటూ తల్లి వెంట వెళ్తున్నాయి. అలా అవి చాలా దూరం వెళ్లాయి. తల్లితో పాటు నడుస్తున్న కోడి పిల్లలకు రోడ్డు పక్కన పడి ఉన్న ఒక పొగ గొట్టం కనిపించింది. అవి దానిలోకి దూరి అటునుంచి ఇటువైపుకు వచ్చాయి. ఈలోగా తల్లికోడి వెనక్కి తిరిగి చూసేసరికి పిల్లలు కనిపించకపోవడంతో కంగారు పడింది. ఏం చేయాలో తెలియక కొక్కొరోకో అంటూ గట్టిగా పిలిచింది. పొగ గొట్టం నుంచి బయటకు వచ్చిన కోడి పిల్లలకు గొట్టంలోని మసి అంటుకొని అవి నల్లగా మారిపోయాయి. తల్లికోడి వాటిని చూసి గుర్తుపట్టలేకపోయింది. తల్లి పిలుపు విని కోడి పిల్లలు కూడా నెమ్మదిగా కొక్కొరోకో అని అరిచాయి. రంగుమారిన పిల్లలను తల్లికోడి గుర్తుపట్టలేకపోయినా వాటి అరుపును మాత్రం గుర్తించింది. అప్పుడు తల్లికోడి దగ్గరికి వచ్చి జాగ్రత్తగా చూసింది. అవి తన పిల్లలేనని అర్థమైంది. తల్లి కోడి చాలా సంతోషించింది. వెంటనే తన రెక్కల కిందకు తీసుకుని ప్రేమగా నిమురింది. తరువాత తల్లికోడి దగ్గరలో ఉన్న చిన్న నీటి గుంట దగ్గరకు పిల్లలను తీసుకెళ్ళింది. అక్కడ నీటితో వాటిమీద ఉన్న మసిని శుభ్రం చేసింది. కొద్దిసేపటికి కోడి పిల్లలు మళ్లీ తమ అసలు రంగులోకి వచ్చాయి. తల్లికోడి పిల్లలకు ఇలా చెప్పింది. పిల్లలు, ఎక్కడికైనా వెళ్తే జాగ్రత్తగా ఉండాలి. తెలియని చోట్లకు వెళ్లకూడదు. తల్లిని విడిచిపెట్టకూడదు. కోడి పిల్లలు తమ తప్పు తెలుసుకుని ఇకపై తల్లి దగ్గర నుంచి దూరంగా వెళ్లబోమని మాటిచ్చాయి. అలా తల్లికోడి తన పిల్లలతో కలిసి ఆనందంగా తిరిగి ఇంటికి వెళ్ళింది. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకో కథతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ మరి. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.